టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఆపివేస్తుందని ఒక దుష్ప్రచారాన్ని మొదలు పెడుతూ ధర్నాలు చేసినటువంటి వాళ్ళకి నేను స్ట్రైట్ క్వశ్చన్ అడగదలుచుకున్నాను. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవే కళ్యాణ లక్ష్మి చెక్కులను మీ హయాంలో 10 సంవత్సరాల్లో ఫేక్ చెక్కులు పంచినప్పుడు ఏం చేస్తున్నారు? అట్లాగే పెళ్లి చేసుకున్న నాడు కళ్యాణ లక్ష్మి కావాలని అడిగితే పిల్లలు అయ్యేదాకా ఉన్న వెయిట్ చేసేదాకా ఏం చేశారని అడుగుతున్నాను. ఇవాళ ఎవరో ఒక వ్యక్తి ఈ యొక్క జీవోని కళ్యాణ లక్ష్మి జీవోని ఛాలెంజ్ చేస్తూ కోర్టు మెట్లెక్కితే ఒక లోపభూయిష్టమైనటువంటి జీవోను తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు బాధ్యత వహించకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే విధంగా మాట్లాడితే మిమ్మల్ని ఏమనాలని అడుగుతున్నాను. ఇవాళ మీరు ఆ రోజు జీవో తెచ్చినాడు, ఈ యొక్క కళ్యాణ లక్ష్మి జీవోని తెచ్చినాడే చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో దానిని చర్చ చేసి ఉండుంటే ఇవాళ కోర్టు మెట్లెక్కే అవకాశం ఉండేదా? కోర్టులో సవాల్ చేసేటువంటి అవసరం ఉండేదా? కోర్టు ఆ ఛాలెంజ్ తీసుకుని ఉండేదా? తప్పులన్నీ మీరు చేసి సంపినోడే సంతాపం చెప్పినట్టుగా తెచ్చినటువంటి జీవోలో లోపం తెచ్చింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఎందుకు బద్నాం చేస్తున్నారని అడుగుతున్నాను. ఇవాళ కళ్యాణ లక్ష్మిని సంతాన లక్ష్మితో పోల్చినటువంటి కేటీఆర్ అడగదలుచుకున్నా. అయ్యా కేటీఆర్, నీకు అల్జీమర్ వచ్చి మర్చిపోయినవేమో యాద్ చేస్తున్నా. 2022లో నీ హయాంలో మీ అయ్య ముఖ్యమంత్రిగా ఉన్న నాడు కళ్యాణ లక్ష్మి అనేది పెళ్లికిస్తే పిల్లలాయే గాని కళ్యాణ లక్ష్మి రాకపాయని వెలుగులో వచ్చినటువంటి బ్యానర్ ఐటమ్. నీ హయాంలోనే 2021లోనే నీ యొక్క గుమస్తా ఛానల్లో కూడా వచ్చింది, ఇతర ఛానల్లో కూడా వచ్చినటువంటి వైనం ఏంటంటే చెల్లుబాటు అయిపోయినటువంటి చెక్కులను పంపిణీ చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవి చూసి కళ్ళు తెరువు కేటీఆర్, నీ డ్రామాలు బంజే. 10 సంవత్సరాలు దోచుకొని దొబ్బుతున్న సొమ్ముతోటి ఇవాళ పొద్దున్నేస్తే సోషల్ మీడియాలో ఫేకు ప్రచారం, ఇవాళ డబ్బులతోన కొంతమందిని మేనేజ్ చేస్తూ నువ్వు చేసేటువంటి రాజకీయం, ఇంత దిగజారి రాజకీయాలు చేయాలని కేటీఆర్ గారిని అడగదలుచుకున్నా. నీకు చిత్తశుద్ధి ఉంటే మీ అయ్య నడువు ఒకసారి. ఆనాడు అభయహస్తం అనేది సామాజికంగా ప్రజలకి ఎంతో భరోసా ఉన్నటువంటి, పెన్షన్ తో కూడినటువంటి, ఇన్సూరెన్స్ తో కూడినటువంటి అభయహస్తం కో కాంట్రిబ్యూటర్ యాక్ట్ ని చట్టం చేస్తే ఎందుకు రద్దు చేస్తున్నారో అడుగు. అట్లాగే బంగారు తల్లిని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పిల్లలకి ఎడ్యుకేషన్ తో కూడినటువంటి కళ్యాణ లక్ష్మి ఉన్నటువంటి స్కీమ్ ని ఎందుకు రద్దు చేస్తున్నారో అడుగు. ఎందుకు అమలు చేయలేదు అడుగు. ఎందుకు అడాప్ట్ చేయలేదు అడుగు. ఆనాడు తప్పులన్నీ మీరు చేసి ఇవాళ ఎవరో కోర్టు మెట్లెక్కితే దానికి ఈ ప్రభుత్వాన్ని బాధ్యులను చేసి పదే మా మీద దుమ్మెత్తిపోస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఇంకా ఎన్నిసార్లు మిమ్మల్ని బుద్ధి చెప్పాలని అడుగుతున్నాను. నిజంగానే కేటీఆర్ నీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా మీరు లోపభూయిష్టమైనటువంటి జీవోలు తెచ్చినందుకు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఆడబిడ్డలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. రేపు సెప్టెంబర్ 8వ తారీఖు నాడు మరో వాయిదా ఉన్నది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా మేరకు డెఫినెట్ గా కళ్యాణ లక్ష్మిని కాపాడుకుంటాం. కళ్యాణ లక్ష్మి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తాం. ఈ ప్రజలకు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆడబిడ్డల్లారా మరొకసారి మిమ్మల్ని ఉసిగొల్పుతూ మిమ్మల్ని ఉక్రోషానికి గురి చేస్తున్నటువంటి కేటీఆర్ గాని అండ్ కో బ్యాచ్ గాని బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇండ్ల ముందుకొస్తే చీపురు కట్టలతో బుద్ధి చెప్పండి అని తెలియజేస్తున్నా. లోపభూయిష్టమైన జీవోతోటి మిమ్మల్ని మోసం చేస్తున్నందుకు వాళ్ళకి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.